నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ శ్రీకృష్ణస్వామి బ్రాహ్మణ పత్నులను అనుగ్రహించారు. ఆ బ్రాహ్మణ పత్నులు మరల వారి పతుల దగ్గరకు చేరుకున్నారు. శ్రీకృష్ణుని ఆశీర్వాద బలంచేత ఆ బ్రాహ్మణోత్తములు చక్కగా యజ్ఞాన్ని పరిపూర్ణం చేసుకున్నారు పత్నులతో కలిసి. ఆ బ్రాహ్మణులకు బాధ కలిగింది. శ్రీకృష్ణుణ్ణి చిన్న బాలకుడు అనుకున్నాం కానీ అతడు పరమాత్మ అని మనం తెలుసుకోలేకపోయాము. అథానుస్మృత్య విప్రాస్తే అన్వతప్యన్కృతాగసః యద్విశ్వేశ్వరయోర్యాచ్యామహన్మనృవిడంబయోః. తమ భార్యలు పొందినటువంటి అదృష్టాన్ని తాము పొందలేకపోయామనేటువంటి బాధ ఆ విప్రులలో కలిగింది. పాపం చేశామనుకున్నారు. జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణస్వామిని గుర్తించలేకపోయాము మాయ వల్ల అని బాధపడుతూ ఉన్నారు. దృష్ట్వా స్త్రీణాం భగవతి కృష్ణే భక్తిమలౌకికీం ఆత్మానంచ తయాహీనం అనుతప్తా వ్యగర్హయన్. మా పత్నులందరూ కూడా శ్రీకృష్ణస్వామిలో భగవంతుణ్ణి దర్శించగలిగారు. శ్రీకృష్ణుడే భగవంతుడని తెలుసుకోగలిగారు. అలౌకికమైనటువంటి భక్తిని సంపాదించుకున్నారు. ఆ విధమైనటువంటి భక్తి మాకు కలగలేదు. ఎన్ని పూజలు చేసి ఏం ప్రయోజనం? ఎదురుకుండా ప్రత్యక్షమై వచ్చినటువంటి ఆ పరమాత్మను గుర్తించలేకపోయాము అని తమని తామే అసహించుకుంటూ తపించిపోతున్నారు. దిగ్జన్మనః త్రివృద్విద్యాం దిగ్వ్రతం దిగ్బహుజ్ఞతాం దిక్కులం ధిక్రియాదాక్ష్యం విముఖాయే త్వధోక్షజే. మా జన్మ ఎందుకు? ఇంత చదువుకుని ఏం ప్రయోజనం? పుట్టిన తర్వాత చక్కగా వేద విద్యలను అనుసరించి ఆ క్రియలన్నీ జరుపుకున్నాము. ఉపనయనం అయ్యింది, యజ్ఞయాగాదులు చేశాం, ఎన్నో వ్రతాలు ఆచరించాము. అయినప్పటికీ ఎన్ని చదివినప్పటికీ మాకెన్నో తెలుసని కూడా అనుకున్నాం. అయినా నిజమైన జ్ఞానం సంపాదించలేకపోయాం. ఎందుకీ ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించి ప్రయోజనం ఏమున్నది? ఇన్ని రకాలైనటువంటి యజ్ఞయాగాలు చేసినందువల్ల ప్రయోజనం ఏమున్నది? ఆ పరమాత్ముడైనటువంటి ఆ శ్రీకృష్ణుని యందు మేము సరైనటువంటి భక్తి కలిగిలేము. ఆయన్ని తిరస్కరించాం. దేనికోసమైతే ఈ పూజలు క్రియలు యజ్ఞాలు చేస్తూ ఉంటారో ఆ ఫలితాన్ని ఇవ్వటానికి ఎదురుకుండా వచ్చినటువంటి కృష్ణుణ్ణి కాదనుకున్నాం మేము. మాకన్నా పాపాత్ములుంటారా అని ఆ విప్రులు వేదవిధులు దుఃఖపడుతున్నారు. నూనం భగవతో మాయా యోగినామపి మోహిని యద్వయం గురవో నృణాం స్వార్థే ముహ్యామహే ద్విజాః. ఇది నిజంగా ఆ శ్రీకృష్ణ స్వామి మాయయే తప్ప వేరొకటి కాదు. యోగులను కూడా మాయలో పడేస్తుంది ఆయన మాయ. ఆయన మాయకు లోను కాని వాళ్ళు ఎవరూ ఉండరు. నిశ్చలంగా హృదయాన్ని స్థిరపరుచుకోవాలని ప్రయత్నించి సాధించేటువంటి యోగులు కూడా ఆయన మాయ అనేటువంటి బుట్టలో పడి మరలా వారి మనస్సు చంచలమైపోతూ ఉంటుంది. ఇంకా మేమెంత? యద్వయం గురవో నృణాం. మేమంతా ఎలాంటి వాళ్ళం? సామాన్యులైన మానవులందరికీ గురుతుల్యులమై మంచి మంచి విషయాలను ఉపదేశించి మంచి మార్గంలో నడిపించే స్థానంలో ఉన్నాం. యజ్ఞాలు చేస్తున్నాం, యాగాలు చేస్తున్నాం, ఉత్తమమైన వంశంలో జన్మించాం. కానీ స్వార్థే ముహ్యామహే ద్విజాః. మాకు కావలసిన ప్రయోజనం ఏమిటో తెలుసుకోలేకపోయాము. అసలైన విషయం వచ్చేసరికి మేమంతా మోహపడిపోయాము. అందరికీ మంచి చెబుతూ ఉంటాం, కానీ మా మంచి ఏమిటో మాకే తెలియకుండా పోయిందే. అందరికీ గురుస్థానంలో ఉండి ఆ గురువు తెలుసుకోవలసినటువంటి భగవతత్వాన్ని అర్థం చేసుకోలేకపోయామేమని బాధపడుతున్నారు. అహో పశ్యత నారీణాం అపి కృష్ణే జగద్గురౌ
దురంత భావం యో విద్యన్ మృత్యుపాశాన్ గృహాభిధాన్. ఆహా, చూడండి మా పత్నులు ఎంత అదృష్టవతులో. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణుని యందు చక్కగా వాళ్ళ దృష్టి కేంద్రీకరించగలిగారు, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగారు. దురంత భావం, అచంచలమైనటువంటి దృఢమైన భక్తిని సాధించుకోగలిగారు వాళ్ళు. మృత్యుపాశం లాంటి ఈ సంసార సంబంధమైనటువంటి బంధాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి వాటిలన్నింటినీ పట్టించుకోకుండా ఎల్లప్పుడూ ఆ స్వామిని హృదయంలో నిలుపుకోగలిగినటువంటి శక్తిని సాధించారంటే మా భార్యలు నిజంగా ఎంతో భాగ్యవంతులు అని వాళ్ళు అనుకుంటున్నారు. నాసాం ద్విజాతి సంస్కారో నివాసో గురావపి నతపో నాత్మమీమాంస నశౌచం న క్రియా శుభా. మా పత్నులకు భర్తలను సేవించటం, శ్రీకృష్ణుణ్ణి ధ్యానించటం, ఇవి తప్ప వేరింకేమీ తెలియదు. మామూలుగా బ్రాహ్మణోత్తములు జరుపుకునేటువంటి ద్విజులకు జరిగేటువంటి సంస్కారాలు స్త్రీలకి లేనివి, కేవలము పురుషులకు మాత్రమే ఉన్న ఈ సంస్కారాలు కొన్ని, అవి స్త్రీలకు లేవు. అలాంటి సంస్కారాలు వీళ్ళకి లేవు కదా, అయినా వీళ్ళకింత భక్తి ఎలా కుదిరింది? అలాగే గురుకులానికి వెళ్ళి ఆ గురుకులంలో విద్యని అభ్యాసం చేసి ఎన్నో కష్టాలు పడి అక్కడి నుంచి తిరిగి వచ్చి గృహస్థాశ్రమం స్వీకరించడం అనేది, బ్రహ్మచర్యము గార్హస్యము ఇవన్నీ పురుషుల్లోనే ప్రధానంగా చూస్తూ ఉన్నాం కదా. ఇవన్నీ మేము అనుభవించాం, కానీ వీళ్ళకి ఆ గురుకుల వాసాలు తెలియదు, జ్ఞానము లేదు, గురువుల్ని సేవించటము ఇవేమీ వీళ్ళకి అవగాహన లేవు. కానీ భక్తికి ఇవేమీ అడ్డు రాలేదు. నా నివాసో గురావపి, గురుకులంలో ఉండి వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, కానీ మాకబ్బనటువంటి నిశ్చలమైన భక్తి వీళ్ళకెలా అబ్బిందో కదా. నతపో నాత్మమీమాంస, పోని తపస్సు చేశారా వీళ్ళేమన్నా? లేదు, మేము తపస్సు చేశాం, మా పత్నులు ఆ తపస్సు చేయలేదు. నా ఆత్మమీమాంస, ఆత్మవిచార చర్చే లేదు. ఎప్పుడూ భర్తని సేవించడం, భగవంతుని సేవించడం, ఈ రెండే వీళ్ళు సాధించారు. నా శౌచం నా క్రియా శుభా, మేము చేసేటువంటి యజ్ఞయాగాది కృతువుల్లో ఏ సందర్భంలో అవసరమో ఆ సందర్భంలో అన్వయించటమే తప్ప వాటి మీద కూడా మాకున్నంత అవగాహన వాళ్ళకి లేదు. ఇలా ఏ విషయంలోనూ వారు ఏ విధంగానూ పరిపూర్ణత్వాన్ని సాధించినటువంటి మా పత్నులు భగవంతుని పట్ల భక్తి విషయంలో మాత్రం పరిపూర్ణత్వాన్ని సాధించారంటే ఇది చాలా ఆశ్చర్యంగా ఉందనుకుంటున్నారు. తథాపి హ్యుత్తమ శ్లోకే కృష్ణే యోగేశ్వరేశ్వరే భక్తిర్దృఢా నచాస్మాకం సంస్కారాది మతామపి. చాలా చాలా విలువైనటువంటి మాట చెబుతున్నారు. అయినప్పటికీ వీళ్ళకి ఏ సంస్కారాలు లేనప్పటికీ కూడా వీళ్ళ భక్తి భగవంతుడి మీద నిశ్చలంగా నిలిచిపోయింది. యోగేశ్వరుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని యందు వీళ్ళ మనస్సుని లగ్నం చేయగలిగారు, దృఢమైన భక్తిని సాధించారు. మేమో ఎన్ని సంస్కారాలు కలిగి ఏం ప్రయోజనం? సంస్కారాది మతామపి, మాకు వేదజ్ఞానం ఉంది, యజ్ఞయాగాది కృతువులు చేస్తున్నాము స్వర్గం కోసం, అలాగే ఎన్నో రకములైనటువంటి వ్రతాలు చేస్తున్నాము, అయినా మాకెందుకు భక్తి కుదరలేదు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. భక్తిర్దృఢా నచ అస్మాకం సంస్కారాది మతామపి నను స్వార్థ విమూఢానాం ప్రమత్తానాం గృహేహయ అహో నస్మారయామాస గోపవాక్యై సతాంగతి. మేము అహంకారానికి లోనైపోయాం. అంతేకాదు, మా ప్రయోజనం కోసం స్వర్గాదులు పొందడం కోసం యజ్ఞం చేస్తూ ఉన్నాం తప్ప అవన్నీ ఇచ్చేది పరమాత్ముడనే ఆలోచన మాకు కలగలేదు. స్వార్థ బుద్ధితో మోహానికి గురైపోయి మేము ఈ గృహస్థులు ఆచరించేటువంటి కర్మల్లో పడి వాటిలో ఇరుక్కుని వాటితో సంఘం ఏర్పరుచుకుని భగవంతుని పట్ల భక్తిని మాత్రం విస్మరించాం. అహో నహ స్మారయామాస, ఆ గోపబాలకులు వచ్చి మాకు గుర్తు చేశారు, కృష్ణుడు వచ్చాడు, ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాడు, అన్నం కావాలి ఇప్పించండి అని ఆ విప్రులను గోపబాలకులు అడిగారుగా, అదే గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళు. మమ్మల్ని అడిగారు, వాళ్ళు గుర్తు చేశారు, కృష్ణుడు వచ్చాడని చెప్పారు, చెప్పినా కూడా మా బుద్ధి వెలగలేదు. ఏం చెయ్యాలి? అన్యథా పూర్ణకామస్య కైవల్యాద్యాశిషాంపతే
ఈశితవ్యై కిమస్మాభిః ఈశస్య ఏతద్విడంబనం. అన్ని రకాలైనటువంటి చక్కని గుణాలు, అదేవిధంగా సంపదలు ఉన్నటువంటి వాళ్ళు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు అడుగుతారు? అన్ని కళ్యాణ గుణములకు సంపదలకు స్థానభూతుడై ఆ లక్ష్మీదేవిని నిరంతరం హృదయంలో నిత్య నివాసినిగా స్థానమిచ్చినటువంటి ఆ పరమాత్మకు మనల్ని అడగాల్సిన అవసరం ఏమొస్తుంది? మనల్ని అడిగాడంటే అర్థం ఏంటి? మనని ఉద్ధరించటానికే. పరిపూర్ణమైనటువంటి సమస్తమైన కోరికలు కలిగినటువంటి వాడు. ఆయనకి ఏ కోరిక లేదు, సంపూర్ణ స్వరూపుడు. కైవల్యాద్యాశిషాం పతే, ముక్తి మొదలైనవి ఆయనే మనకిస్తాడు. అన్నీ ఇచ్చేటువంటి అతడు నాకు ఇది కావాలి అని అడుగుతున్నాడంటే అర్థం ఏమిటి? మనల్ని అనుగ్రహించటానికే. ఆ రకంగానైనా నా సేవలో వీళ్ళని కొంచెమైనా లీనం చేసి ఉద్ధరిద్దామనేటువంటి కోరికతో అడుగుతాడే తప్ప ఆయనకి లేక కాదు. ఈ బుద్ధి మాకప్పుడు కలగల. ఈశితవ్యై కిమస్మాభిః, మేము అతని అధీనంలో ఉన్నాం. ఆ శ్రీకృష్ణుని అధీనంలో ఉండేవాళ్ళమేగా అంతా. ఆయన పరమాత్ముడు, మనం జీవులం, దేహదారులం. కాబట్టి ఆయన అధీనంలో ఉండేటువంటి మనల్ని స్వతంత్రుడైనటువంటి ప్రభువైనటువంటి ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడు నాకిది కావాలని అడుగుతున్నాడంటే అది ఆయన చేసేటువంటి ఒక లీల, ఒక నాటకం, భక్తుల్ని అనుగ్రహించడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. అది అర్థం చేసుకోకపోగా మేము సర్వజ్ఞులం, మేము అన్ని పూజలు చేస్తున్నాము అని భావన చేస్తూ అహంకారంతో ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని మర్చిపోయాం. దీనికి కారణం ఏమిటి అంటే మాయ, అహంకారమే. హిత్వాన్యాన్ భజతేయం శ్రీః పాదస్పర్శాశయా సకృత్ ఆత్మదోషాపవర్గేణ తద్యాచనా జనమోహిని. ఇతరమైనటువంటి కోరికలన్నీ పక్కన పెట్టి లక్ష్మీదేవి కూడా నిరంతరము ఆ శ్రీమన్నారాయణమూర్తి, ఆ శ్రీకృష్ణమూర్తి యొక్క పాదసేవ కోసమే నిరంతరము ఎదురు చూస్తూ తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ లక్ష్మీదేవి కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. అనేక మారులు ఆయన పాదాన్ని సేవించాలని కోరుతూ ఉంటుంది. అందరికీ సంపదలిచ్చేటువంటి లక్ష్మీదేవి. ఆత్మదోష అపవర్గేణ, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసి ఆ స్వామిని సేవించటమే పరమావధిగా ఎంచుకుంటుంది ఆ లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవి భర్త అయినటువంటి ఆ స్వామి యాచించటం ఏమిటి? సకల సంపదలకు నిలయము లక్ష్మీదేవి. ఆ లక్ష్మికి నివాస స్థానమైనటువంటి వాడు ఆ పరబ్రహ్మ శ్రీనివాసుడు, శ్రీకృష్ణుడు. అలాంటి శ్రీకృష్ణుడు మనని యాచించటం ఏమిటిది? కేవలం ఆయన చేసినటువంటి మాయ మాత్రమే. ఆయన యాచించటం అంటే ఒక మాయ. దేశకాల పృథగ్ద్రవ్యం మంత్రతంత్రర్త్విజోగ్నయ దేవతా యజమానస్య క్రతుర్ధర్మశ్చ యన్మయ. ఈ కనిపించే ప్రదేశం కానీ, ఈ కాలాలు కానీ, యజ్ఞానికి కావలసిన సమస్తమైన వివిధ ద్రవ్యాలు కానీ, మంత్రం కానీ, తంత్రం కానీ, బ్రాహ్మణోత్తములు కానీ, ఋత్విక్కులు కానీ, ఈ త్రేతాగ్నులు కానీ, దేవతలు కానీ, యజ్ఞం చేసే యజమాని కానీ, ఈ యజ్ఞ స్వరూపం కానీ, ధర్మం కానీ, ఇవన్నీ ఎవరు అంటే ఇవన్నీ ఆ శ్రీకృష్ణు యొక్క స్వరూపమే. ఆయన కాందేది లేదు. ఈ విషయం మాకు ఇప్పుడు తెలుస్తోంది. ఆయన పిలిచినప్పుడు అర్థం కాలేదు. స ఏష భగవాన్ సాక్షాత్ విష్ణుర్యోగేశ్వరేశ్వర జాతో యదుషు ఇతి అశృణ్మ అపి మూఢా న విద్మహే. సాక్షాత్తు భగవానుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణుడు యదు వంశంలో జన్మించాడు శ్రీకృష్ణునిగా అని మేము విన్నాం. ఆ విన్నప్పటికీ కూడా మా బుద్ధి పని చెయ్యలేదు, మూర్ఖుల్లా అయిపోయాం మేము. అహో వయం ధన్యతమాః యేషాం నః తాదృశీ స్త్రియః భక్త్యా యాసాం మతిర్జాత అస్మాకం నిశ్చలాహరౌ. ఇంత దురదృష్టవంతులమైన మాకు కూడా ఒక అదృష్టం ఉంది. ఏమిటంటే మా పత్నులు ఆ స్వామి పట్ల అచంచలమైనటువంటి భక్తి కలిగి ఉండడమే కాకుండా ఆ స్వామిని సేవించారు. వారి భక్తి వల్ల మాకు కూడా ఆ పరమాత్ముని యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలుగుతున్నాయి. భక్త్యా యాసాం మతిర్జాత, వారికి ఉన్నటువంటి భక్తి చేతనే మాకు కూడా ఆ పరమాత్ముని యందు నిశ్చలమైన దృఢమైనటువంటి భక్తి కలుగుతోంది. ఇలాంటి భక్తి కలిగినటువంటి మా పత్నులు ఉండడం మా అదృష్టము అనుకుంటున్నారు. నమస్తుభ్యం భగవతే
కృష్ణాయాకుంఠ మేధసే యన్మాయా మోహిత ధియ భ్రమామహ కర్మవర్తమసు. ఓ పరమాత్మ, పరంధామ, ఓ శ్రీకృష్ణ, నీకు నమస్కారమయ్యా. అకుంఠ మేధసే, జ్ఞానస్వరూపుడవైన ఓ పరమాత్మ, నీకు నమస్కారమయ్యా. నీ మాయకు లోనయ్యి మేము మందబుద్ధులం అయిపోయి ఇదిగో ఈ కర్మల్లో పడి కొట్టుకుంటున్నాను తప్ప వీటన్నిటికీ కారణభూతుడమైనటువంటి వాడవు నీవే. నీ మాయ వల్లే ఇదంతా జరుగుతోంది, నిన్నాశ్రయించాలి భక్తి మార్గంతో అన్న విషయాన్ని మర్చిపోయి ఈ కర్మలన్నింటినీ ఆచరిస్తూ వీటి ద్వారా సాధించేటువంటి విజ్ఞానమే గొప్పదని మేము భావన చేస్తున్నాం. అసలైన తత్వాన్ని మర్చిపోయాము. సవైన ఆద్య పురుష స్వమాయా మోహితాత్మనాం అవిజ్ఞాతానుభావానాం క్షంతుమర్హత్యతిక్రమం. క్షమించు స్వామి, తెలియక చేసినటువంటి అపరాధము. క్షంతుమర్హసి, అతిక్రమం, మిమ్మల్ని అధిగమించటం, అతిక్రమించటం, మిమ్మల్ని పరమాత్మగా తెలుసుకోలేకపోవటం. ఇదేమి దేనివల్ల అంటే మా తెలియంతనమే, మా అజ్ఞానమే. నీవు ఆది పురుషుడవయ్యా, నీ మాయ చేతనే మేమంతా మోహితులమై ఉన్నాము. కాబట్టి నిన్ను గుర్తించలేనటువంటి మా అపరాధాన్ని క్షమించు అని ఆ విప్రులు, వేదవిధులు, బ్రాహ్మణోత్తములు శ్రీకృష్ణ స్వామిని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇతి స్వాఘమనుస్మృత్య కృష్ణే తే కృతహేళనాః దిదృక్షవోప్యచ్యుతయో కంసాద్భీతా నచాచలన్. తమ పాపాన్ని తాము స్మరించినటువంటి వారై ఆ శ్రీకృష్ణ స్వామి పట్ల మేము సరైనటువంటి విధంగా ప్రవర్తించలేదని తెలుసుకున్నప్పటికీ, ఆ కృష్ణస్వామిని చూడాలనే కోరిక వాళ్ళకి కలిగినప్పటికీ మళ్ళీ వెళ్ళి చూడలేకపోయారు వాళ్ళు. ఎందువల్ల అంటే కంసుని యొక్క భయము వల్ల. ఈ విధంగా అందరూ ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళటం, దర్శించటం, ఇదంతా గనక కంసుడు గుర్తించినట్లయితే ఇదేదో అలజడిగా ఉంది, ఈ వసుదేవుడు దేవకి సంతానమైనటువంటి ఈ కృష్ణుడే ఇక్కడున్నాడని గుర్తించేస్తాడేమో, కృష్ణునికి ఏదన్నా అపకారం చేస్తాడేమో అనేటువంటి భావంతో వారి మనస్సులో శ్రీకృష్ణ స్వామిని చూడాలని అనుకున్నప్పటికీ కూడా అక్కడికి వెళ్లకుండా ఉండిపోయారు ఆ బ్రాహ్మణోత్తములు. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 23వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఆ తరువాత 24వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుక ఉవాచ భగవానపి తత్రైవ బలదేవేన సంయుతః అపశ్యన్ని వసన్ గోపాన్ ఇంద్రయాగ కృతోద్యమాన్. ఈ విధంగా శ్రీకృష్ణ స్వామి బలరామునితో కూడి బృందావనంలో హాయిగా విహరిస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో ఆ బృందావనంలో ఒక అలజడి బయలుదేరింది, ఒక ఉత్సవం జరగబోతోంది. అక్కడున్న గోపబాలకులందరూ, గోపాలకులు, పెద్దలు, వీళ్ళందరూ కలిసి ఇంద్రయాగం చెయ్యాలి అని సన్నాహాలు ప్రారంభిస్తూ ఉన్నారు. తదభిజ్ఞోపి భగవాన్ సర్వాత్మా సర్వదర్శనః ప్రశ్రయావనతో పృచ్ఛత్ వృద్ధానంద పురోగమాన్. ఆ ఇంద్రయాగం చెయ్యాలని ప్రారంభిస్తూ ఉన్నటువంటి వారి యొక్క సంకల్పాన్ని తెలిసినవాడైనప్పటికీ శ్రీకృష్ణ స్వామి అన్నీ ఎరిగి కూడా సర్వసాక్షి అయినటువంటి ఆ పరమాత్మ వినయభావంతో తండ్రి గారైనటువంటి నందుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు, పెద్దలను అడుగుతున్నారు వినయంతో. శ్రీకృష్ణ స్వామి కథ్యతాం మే పితః కోయం సంభ్రమో వ ఉపాగతః కిం ఫలం కస్య చోద్దేశః కేన వా సాధ్యతే మఖః. తండ్రి మీకు నమస్కారం, పెద్దలారా మీకు నమస్కారం. ఏమిటిక్కడేదో ఒక పూజా కార్యక్రమం జరగబోతోంది, యాగం జరగబోతోంది. దేనివల్ల జరుగుతోంది, ఎవరి కోసం జరుగుతోంది, దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి, ఏ దేవతను ఉద్దేశించి ఇదంతా చేస్తూ ఉన్నారు, ఇది జరిపించేది ఎవరు చెప్పండి అని వినయపూర్వకంగా అడుగుతున్నారు కృష్ణస్వామి. ఏతద్బ్రూహి మహాన్ కామో మహ్యం శుశ్రూషవే పితః నహి గోప్యం హి సాధూనాం కృత్యం సర్వాత్మనామిహ. ఈ విషయం తెలుసుకోవాలని నాకు చాలా కోరికగా ఉంది. నా యందు దయ ఉంచి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏమిటో తెలియజేయవలసిందిగా. శుశ్రూషవే పితః, శ్రోతుమిచ్చ, వినాలనేటువంటి కోరిక కలిగిన నా కొరకు ఈ విషయాన్ని చెప్పండి. సాధువులైనటువంటి వారు ఏదీ దాచకుండా అన్నీ వివరంగా చెప్పేస్తారు. అందువల్లనే
ఇక్కడ జరుగుతున్న విషయాన్ని గురించి నాకు తెలియజేయండి. అందరినీ తనలాగా చూచేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ రహస్యాన్ని దాచుకోరు, అన్నింటినీ విడమరిచి చెప్పేస్తూ ఉంటారు. మీరు అటువంటి సహృదయులు కాబట్టి ఇందులో ఉన్న మర్మం ఏమిటో నాకు తెలియజెప్పండి అని కృష్ణస్వామి ఆ నందుల వారిని ప్రశ్నించారు. అస్త్యస్వపర దృష్టీనాం అమిత్రోదాస్త విద్విషాం ఉదాసీనోరివద్వర్జ్య ఆత్మవత్ సుహృదుచ్యతే. తనవారు పరాయి వాళ్ళు అని భేదం లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా వీళ్ళు శత్రువులు, వీళ్ళు మిత్రులు, వీళ్ళు ఉదాసీనులు అనేటువంటి భావన కూడా ఎవరికైతే ఉండదో వాళ్ళు తమలో ఏ రహస్యాన్ని దాచుకోరు, అన్ని విషయాలు సంపూర్ణంగా చెప్పేస్తారు. శత్రువుని కానీ ఉదాసీనుని కానీ విడిచిపెట్టచ్చు, కానీ మిత్రుడైనటువంటి వారికి అన్నీ విడమరిచి చెప్పాలి కదా. కాబట్టి మీ పుత్రుడైనటువంటి నాకు ఇక్కడ జరగబోయే కార్యక్రమంలో ఉండేటువంటి విశేషాలు తెలియజేయండి అని వినయపూర్వకంగా శ్రీకృష్ణ స్వామి నందుల వారిని ప్రశ్నించారు. జ్ఞాత్వా జ్ఞాత్వా చ కర్మాణి జనోయమనుతిష్ఠతి విదుషః కర్మ సిద్ధి స్యాత్ తథా నా విదుషో భవేత్. తెలిసి తెలియక అనేక కర్మలు చేస్తూ ఉంటాం మనం. తెలిసి చేసేవి కొన్ని, తెలియక చేసేవి కొన్ని. తెలిసి చేసేటువంటి కర్మల వల్ల సంపూర్ణమైనటువంటి ఫలసిద్ధిని పొందుతారు. తెలియకుండా ఆ కర్మల్ని ఆచరించటం ద్వారా సరైనటువంటి ఫలితం రాదు. అందువల్ల ఇందులో ఉన్న నిజమైన మర్మం ఏమిటో తెలుసుకోవాలని నా కోరిక అని కోరుతున్నారు కృష్ణస్వామి. తత్ర తావత్ క్రియాయోగో భవతాం కిం విచారితః అథవా లౌకికస్తన్మే పృచ్ఛతః సాధు భణ్యతాం. ఇక్కడ జరిగేటువంటి ఈ కర్మ వైదిక సంబంధమైనదా, శాస్త్ర సంబంధమైనదా, లోకాచారమా, ఇది ఏమిటో వివరించి చెప్పండి అని కృష్ణస్వామి ప్రశ్నిస్తూ ఉన్నారు నందుల వారిని. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.